హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వసంత్ కార్స్లో ఉన్నాం. అండ్ వసంత్ కార్స్ గురించి నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను. ఇది వచ్చేసి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఏప సొసైటీలో ఉంది. అండ్ ఇది వచ్చేసి మర్సిడీస్ బెంజ్. అండ్ మీరు యూ కెన్ సీ ఇక లోపల మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఈ మర్సిడీస్ బెంజ్కి సంబంధించి. అండ్ ఇది వచ్చేసి మర్సిడీస్ బెంజ్ వేరియంట్ 5320 S320 అని కూడా అంటారు. మోడల్ 2007. కిలోమీటర్స్ వచ్చేసి 99,000 కిలోమీటర్స్ తిరిగింది. ఫ్యూల్ ఏమో డీజిల్. కలర్ సిల్వర్ కలర్ ఇది. అండ్ ప్రైస్ వచ్చేసి 19,50,000 చెప్తున్నారు. ఇన్సూరెన్స్ లేదు. అండ్ దీనికి ఒక అంటే లైక్ ఫైనాన్స్ ఏది వస్తుంది అని అంటే దీనికి ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది అనమాట. అండ్ వసంత్ కార్స్ ఓన్లీ 2% కమిషన్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అండ్ వసంత్ కార్స్ అనేటప్పటికి జెన్యూన్ కార్స్, నాన్ యాక్సిడెంటల్ కార్స్ అమ్ముతారు అనమాట. సో అందుకనే ఈ వసంత్ కార్స్ అనేది చాలా ఫేమస్ అయింది. అండ్ వసంత్ కార్స్ స్టార్టింగ్లో ఏంటంటే అయ్యప్ప సొసైటీ స్టార్టింగ్లో ఉండేది. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసి 100 ఫీట్ రోడ్డుకి తీసుకొచ్చారు. సో ఈ కార్ చూసారు కదా, ఇప్పుడు టోటల్ ఈ సిల్వర్ కలర్ కార్ ప్రైస్ వచ్చేసి 19,50,000 అండ్ మీకు నేను ఇక్కడ మళ్ళీ అంటే ఆ కార్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకొక మర్సిడీస్ బెంజ్ చూపిస్తాను. ఇక్కడ అన్నీ ఈ బెంజ్లే ఎక్కువ ఉంటాయి బేసికల్గా. అండ్ ఈ కార్ వచ్చేసి మర్సిడీస్ బెంజ్ C220 2011 మోడల్. అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 2,26,000 తిరిగింది. అండ్ డీజిల్ వర్షన్ ఇది. 12 లక్షలు చెప్తున్నారు. కలర్ బీజ్. ఫైనాన్స్ 80% వస్తుంది. సర్వీస్ ఛార్జ్ 2% మాత్రమే ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు లోపల చూడొచ్చు. అంటే లైక్ జనరల్గా ఇది బెంజ్లు ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి బెంజ్ని చూసుకుంటే కనుక ఈ బెంజెస్ ఏమవుతాయి అంటే మెయింటెనెన్స్ అనేది డెఫినెట్గా అంటే పెద్ద రిపేర్స్ అవి ఏమి ఉండవు. బికాజ్ ఎందుకంటే ఈ కార్స్ని తీసుకునే వాళ్ళు కొనేవాళ్ళే చాలా హై స్టేటస్ పీపుల్ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఈ కార్స్ అనేవి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. అండ్ వీటికి ఇంకోటి ఏంటంటే సర్వీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ మెయింటెనెన్స్తో కూడుకున్నది ఉండదు. సో ఎందుకంటే హై ఎండ్ వెహికల్స్ అంటే కాస్ట్లీ వెహికల్స్ కాబట్టి. సో ఈ వెహికల్ మనం చూస్తే ఇప్పుడు ఇది చాలా చక్కగా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఎయిర్ బ్యాగ్ అనేది కూడా ఇచ్చాడు. సో ఈ ఎయిర్ బ్యాగ్ ఏంటంటే లైక్ ఇది చాలా మనకి సేఫ్టీ మెజరు. సో ఈ మర్సిడీస్ బెంజ్లో ఈ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ మీరు చూసుకుంటే కనుక మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్. అండ్ ఇది ఇక్కడ LCD డిస్ప్లే వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఇక్కడ టోటల్ మీకు ఇదంతా ఆటోమేటికే. ఏదైనా సరే ఇక్కడ టోటల్ ఆటోమేటిక్. అండ్ మీరు ఈవెన్ ఇది చూసుకుంటే బూట్ స్పేస్ కూడా ఎక్కువ. అంటే బూట్ స్పేస్ కానీ లేకపోతే ఈ కంఫర్ట్నెస్ కానీ. అండ్ ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్ కూడా ఇప్పుడు మీరు ఒకసారి సీట్ చూడండి. ఒకసారి చూస్తే ఈ సీట్ ఇదిగోండి ఇట్లా అని మెల్లగా ఇట్లా వెనక్కి వెళ్తుంది. అంటే జస్ట్ మనం ఆ బటన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు ఇలా వెనక్కి వెళ్తుంది. అండ్ జస్ట్ మనం మళ్ళీ దీన్ని కొంచెం ముందుకంటే ఈ బటన్లో మళ్ళీ సీట్ అనేది ఇలా ముందుకు వస్తుంది అనమాట. సో ఈ దానికి ఏంటంటే మర్సిడీస్ బెంజ్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, అంటే ఇది డ్రైవింగ్ సీట్లో ఎంతవరకు మనకు కంఫర్ట్ మనం అంతవరకు తీసుకొచ్చుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఈవెన్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పవర్ విండోస్కి సంబంధించిన ఈ బటన్స్ అన్నమాట ఇవి. అండ్ ఈ స్పీకర్స్ కూడా మంచి వూఫర్తో చాలా సూపర్గా సౌండ్ వచ్చే విధంగా ఉంటాయి. అండ్ ఈ కార్కి సంబంధించి అయితే మీకు నేను ఇవన్నీ చెప్పాను. అండ్ మీకు నేను మరో కార్ చూపిస్తాను. ఇప్పుడు ఈ మర్సిడీస్ బెంజ్ అని అంటే ఇక దీనికి మించింది లేదండి బేసికల్గా. సో ఇక్కడ నేను మీకు ఇంకో కార్ చూపిస్తున్నా. అదేంటంటే స్కోడా. అండ్ ఈ స్కోడా వచ్చేసి మీకు ఈ స్కోడా సూపర్ 2009 మోడల్ ఇది. అండ్ డీజిల్ వర్షను, బ్లాక్ కలరు. అండ్ 6 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ లేదు. ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది దీనికి. అండ్ సర్వీస్ ఛార్జ్ 2%. ఇప్పుడు సేమ్ ఒకసారి మీరు చూస్తే మీకు ఇక్కడ మీరు చూస్తే కనుక సేమ్ ఇక్కడ చూస్తే అబ్బా కంఫర్ట్ అదిరిపోయింది. సో ఈ కంఫర్ట్తో పాటు మనం ఒకసారి చూస్తే సేమ్ ఇది ఒకసారి చూడండి. ఈ 6 lakhs అయినా కూడా సేమ్ దీని ఫీచర్ చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇలా బ్యాక్ సైడ్ వెళ్తుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెచ్ ఇట్ ఫ్రంట్కి చేసుకోవాలన్నా కూడా ఇలా మెల్లగా ముందుకు వస్తుంది. అంటే మీరు ఇది క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఈ ఎయిర్ బ్యాగ్ అనేది అన్లెస్ అండ్ అంటిల్ యూ వేర్ దిస్ ఈ సీట్ బెల్ట్ పెట్టుకుంటే, ఈ సీట్ బెల్ట్ ఇప్పుడు నేను మీకు చూపించే సీట్ బెల్ట్ కనుక పెట్టుకుంటే ఇది సడన్ ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇంకోటి కానీ అప్పుడు ఇది మనల్ని సెక్యూర్డ్గా చూస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా ఇచ్చాడు, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది ఈ స్కోడాకి సంబంధించిన ఫీచర్స్లో ది బెస్ట్ అనుకోవచ్చు. బూట్ స్పేస్ బాగుంటుంది ఇక్కడ. ఈ స్కోడాకి సంబంధించింది ఏంటంటే బూట్ స్పేస్ బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఆటోమేటిక్, ఇదంతా ఆటోమేటిక్. ఇది LCD స్క్రీన్. అండ్ దీంతో పాటు ఏంటంటే మీరు ఇంకొకటి మీరు ఒకసారి కనుక చూస్తే బ్యాక్ సైడ్ కూడా మీకు బ్యాక్ సైడ్ రివర్స్ తీసుకున్నప్పుడు ఈ LCD డిస్ప్లేలో కనపడుతుంది అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ కూడా ఏంటంటే ఈ
స్కోడాలో ద బెస్ట్ అని చెప్పి అనొచ్చు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను మీకు మరో కార్ గురించి చెప్తాను. సో ఇవన్నీ ఏంటంటే అండి ఈ కార్ల ఫీచర్స్. అంటే కార్స్ అనేటప్పటికి మనం ఎన్నో తీసుకుంటాం. ఇప్పుడు నేను మీకు BMW గురించి చూపిస్తాను. BMW అంటే అసలు కొంతమందికి అయితే ఇది ఒక పెద్ద డ్రీమ్. BMW అనేది ఎందుకు BMW అనేది పెద్ద డ్రీము? అసలు BMW గొప్పతనం ఏంటి, అసలు స్పెషాలిటీ ఏంటి అసలు BMWది? BMW వేరియంట్ వచ్చేసి 320i, మోడల్ వచ్చేసి 2007, కలర్ వచ్చేసి బ్లూ, అండ్ ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్, ఇన్సూరెన్స్ లేదు, 61,000 కిలోమీటర్స్, ప్రైస్ 8 lakhs చెప్తున్నారు, సర్వీస్ ఛార్జ్ 2%, ఫైనాన్స్ వచ్చి ఇది ప్రైవేట్ అనమాట. అండ్ నేను మీకు ఈ BMW గురించి చెప్తాను. అసలు BMW అనేది ఎక్కువ లైక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే బేసికల్గా BMW అనేది ఏంటంటే అండి ఆన్ రోడ్ ఒక స్మూతర్గా వెళ్ళడం అయినా లేకపోతే జర్నీ అప్పుడు ఒక కంపాటబుల్గా ఉన్నా ఇది దీనికే సాధ్యం. అలా అని చెప్పి వేరే కార్లు ఎలా అని అడుగుతారేమో, అన్ని కార్స్లో ఒక్కొక్క ఫీచర్ స్పెషల్గా ఉంటుంది. సో ప్రైస్ పెరిగే కొద్దీ దానిలో ఉన్న ఫీచర్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే BMW, ఇప్పుడు BMW, ఇప్పుడే నేను BMW ఒక మోడల్ గురించి చెప్పాను. ఇప్పుడు నేను మీకు BMW మరో మోడల్ గురించి చెప్తున్నా. అండ్ ఇది వచ్చేసి X5 అంటారు, దీన్ని వేరియంట్ X5 అంటారు. 2007 మోడల్, కిలోమీటర్స్ 14,000, లైక్ 1,43,000 కిలోమీటర్స్ తిరిగింది, డీజిల్. అండ్ బ్లాక్ 18 lakhs ప్రైస్ చెప్తున్నారు, ఫైనాన్స్ వచ్చేసి ప్రైవేట్, సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 2%. అండ్ ఇప్పుడు మీకు నేను ఈ BMWకి సంబంధించిన కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. BMW కార్ అంటే జనరల్గా చాలామందికి అసలు BMW అంటే ఇంత లగ్జరియస్ కార్కి ఇంత కాస్ట్ మనం పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే నేను మీకు ఇప్పుడు దీనికి సంబంధించి చూపిస్తాను. ఒక సెక్యూర్డ్ ఫీచర్స్ దీనిలో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది BMWకి సంబంధించిన లోగో. ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగ్, ద బెస్ట్ సెక్యూర్డ్ సేఫ్టీ మెథడ్స్లో ఇది వన్ ఆఫ్ ద, అంటే దీన్ని డిజైన్ చేయడమే ఆ రకంగా డిజైన్ చేశారు సేఫ్టీ ఫీచర్స్కి. అండ్ ఇది టోటల్ ఆటోమేటిక్ అండి. అంటే జనరల్గా ఏంటంటే ఒక జస్ట్ మనం ఇట్లా అంటుంటేనే మీకు వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే లైక్ అంత స్మూత్ ఉంటుంది ఇది. అండ్ సేమ్ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు ఇది ఉందా, జస్ట్ ఇదిగోండి అడ్జస్టబుల్ సిస్టమ్, ఇదిగోండి బ్యాక్ వెళ్తుంది అడ్జస్టబుల్ సిస్టమ్, బ్యాక్ వెళ్తుంది అడ్జస్టబుల్ సిస్టమ్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ అడ్జస్టబుల్ సిస్టమ్, ఇదిగోండి ఈ ఫ్రంట్ మీకు చూడొచ్చు కార్ ఇలా అదే సీట్ అనేది ఎలా వస్తుందో, అడ్జస్టబుల్ సిస్టమ్. అండ్ ఇది వచ్చేసి LCD డిస్ప్లే. సో ఈ LCD డిస్ప్లే కూడా మీరు చాలా డిఫరెంట్, అంటే లైక్ ఒక స్మూత్నెస్కి ఒక మహారాజ్ అని చెప్పచ్చు ఈ వెహికల్. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ కూడా ఉంది, ఈ బూట్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇదంతా చూసుకుంటే మీకు ఈవెన్ రివర్స్ కూడా మీకు ఇక్కడ కెమెరా అనేది అమర్చబడి ఉంటుంది బ్యాక్ సైడ్. సో దానివల్ల ఏంటంటే ఏదన్నా సరే మీకు వెహికల్కి సంబంధించి ఏమన్నా చూపించాలన్నా ఏదైనా కావాలన్నా అంటే వెనకాలకు సంబంధించి కూడా మీకు ఫ్రంట్లో క్లియర్గా కనపడుతుంది అనమాట. సో ఇది ఈ BMWకి సంబంధించిన ఫీచర్స్. అండ్ BMW అనేటప్పటికి చాలామంది దీనికి ఫ్యాన్స్ ఉంటారు, ఎందుకంటే BMW ఈ బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఒక రకమైన ఏమంటారు ఒక ప్యాషన్ని క్రియేట్ చేసుకుంది మార్కెట్లో. అండ్ ఇదైతే సూపర్, ఇక ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది దీనికి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే వెహికల్ సేమ్ సూపర్ అండి, ఒక ఇంపోర్టెడ్ వెహికల్ ఇప్పుడు మీరు చూసేది ఆల్మోస్ట్ సూపర్ అనమాట. అండ్ యూ కెన్ సీ ది లోగో పోర్షే అంటే బ్రాండ్ ఇట్ సెల్ఫ్ కింగ్ ఆఫ్ రోడ్స్ అని చెప్పచ్చు. అండ్ ఈ పోర్షే చాలా స్పోర్టివ్ వెహికల్. అండ్ అసలు ఈ వెహికల్కి సంబంధించి అసలు చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ బ్రాండ్. పోర్షే అంటే నాకు తెలిసి లైక్ చేయని వాళ్ళు అంటూ ఉండరు. అసలు కొంతమందికి అయితే ఇది ఒక పెద్ద డ్రీమ్, నా జీవితంలో నేను పోర్షే కొనుక్కుంటే చాలు అని అనుకుని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక్కసారి పోర్షే చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుందో. పోర్షే వచ్చేసి ఏంటంటే అండి ఈ ఇట్ సెల్ఫ్ డిజైన్డ్ వెరీ ఎక్సలెన్స్, అంటే ఒక ఎక్సలెన్స్తో ఒక కంపాక్ట్ ఒక కంఫర్ట్తో డిజైన్ చేయబడింది. ఇది దీనికి సంబంధించిన లోగో. అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ మీరు ఒకసారి ఇక్కడ చూస్తే టోటల్ ఇదేంటంటే మీరు ఒకసారి చూస్తే కనుక దీనికి సంబంధించి చాలా కంఫర్ట్ సెక్టర్లో దీన్ని డిజైన్ చేయబడింది. అండ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే దీనికి ఇక్కడ మీకు బ్లూటూత్ అయినా ఫోన్ మాట్లాడటానికైనా లేకపోతే వెనకాల రివర్స్ అయినా సరే, ఇప్పుడు ఈవెన్ నేను జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే ఈ CD సిస్టమ్ వచ్చింది. దీనికి ఏంటంటే కంపాటబుల్ పెన్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది, CD ఉంటుంది, అండ్ దీనికి సంబంధించి మొబైల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ సేఫ్టీ మెజర్కి వచ్చేటప్పటికి
దిస్ ఈజ్ ఎ వెరీ 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 బెస్ట్ వెహికల్. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఈవెన్ చూస్తున్నారు ఇవి యూ కెన్ సీ ఈవెన్ దిస్ వన్ ఆల్సో. అండ్ మీరు ఒకవేళ పైన చూసుకుంటే యూ కెన్ సీ, ఇదిగోండి ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇలా ఓపెన్ అయ్యి మీరు దీన్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ దీన్ని మీరు ప్రెస్ చేస్తే చాలు. మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి. సో ఇదనమాట అండి. ఇప్పుడు ఏదైనా సరే మనం దీనికి సంబంధించి ఆపరేషన్స్ ఏమైనా చేయాలన్నా కూడా ఇప్పుడు దీన్ని నేను వెనక్కి పంపాలని కూడా పంపచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు దీనికి సంబంధించి ఒకవేళ కనుక నేను వెనక్కి పంపానంటే ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి మొత్తం ఎండంతా దీనిలోకి వస్తుంది. కాబట్టి నేను దీన్ని వెనక్కి పంపాను. బట్ మీకు చూపిస్తున్నాను దీని ఫీచర్స్ ఎంత సేఫ్టీగా ఉంటాయో. సో ఇది ఓపెన్ చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు వీళ్ళు అంటే రైడ్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం, దీని లోపల నుంచి బయటకు వస్తారు. సో ఇవన్నీ ఫీచర్స్ కూడా ఈ పోర్షే వెహికల్లో ఉంటాయి. సో ఈ పోర్షే వెహికల్ అనేది ఏంటంటే చాలామందికి ఒక డ్రీమ్ అని చెప్పచ్చు. సో ఇలాంటి డ్రీమ్ వెహికల్స్ కూడా ఇక్కడ వసంత్ కార్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ అన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయి. అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకేమనిపించింది అంటే ముందులే మామూలుగా మనం బెంజెస్ చాలా చూసాం, అన్నీ చూసాం అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా మొత్తం వేరుంది. ఇక్కడ ఇంకొక బెంజ్ ఉంది, వచ్చేసి మర్సిడీస్ బెంజ్ ML 320 2003 మోడల్. 50,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వర్షన్, బ్లాక్. అండ్ 16 lakhs 16 లక్షలు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ లేదు. ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది. సర్వీస్ ఛార్జ్ 2% మాత్రమే ఫైనాన్స్ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఒకవేళ చూస్తే ఈ లోపల నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నానండి. ఉన్న అన్ని బెంజుల్లోకి మీరు ఈ బెంజ్ కనుక మీరు చూస్తే ఇది ఒక డిఫరెంట్ సెక్టర్లో ఉన్న బెంజ్ అని చెప్పచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇంటీరియర్ అయినా లేకపోతే టాప్ చూడొచ్చు. దీనిపైన టాప్, ఇది పైన టాప్ అనేది ఓపెన్ అవుతుంది దీనికి. అండ్ ఈవెన్ ఇగ్నిషన్ సిస్టమ్ అయినా ఇవన్నీ కూడా ఈవెన్ మీరు వెనకాల చూస్తే వెనకాల బూట్ స్పేస్ కూడా చాలా అదిరిపోయే విధంగా ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ అదిరిపోయే విధంగా ఉండడానికి రీజన్ ఏంటి చెప్తాను. యాక్చువల్గా మర్సిడీస్ బెంజ్ని ఏ రకంగా డిజైన్ చేశారంటే ఒక కప్పు వాటర్ కనుక మనం పెడితే ఆ కప్పు వాటర్ కూడా దానిలో పడిపోవు, ఆ విధంగా డిజైన్ చేసుకున్నారండి వాళ్ళు. సో అందుకనే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక లగ్జరీస్ వెహికల్స్గా పేరు పొందినాయి. అండ్ ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే లగ్జరీ వెహికల్స్తో పాటు ఈ వసంత్ కార్స్ వాళ్ళు సెకండ్ కార్స్, ప్రీ ఓన్డ్ కార్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఇది డెఫినెట్గా ఏంటంటే ఎవరికైతే ఒక డ్రీమ్ ఉంటుందో అంటే లైక్ నేను ఇది కొనుక్కోవాలి బట్ నేను ఎఫర్ట్ చేయలేను, అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అన్న. ఇప్పుడు ఇది వచ్చేసి ఆడి Q3 అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 1,06,000 తిరిగింది. కలర్ వైట్. అండ్ ప్రైస్ వచ్చేసి 19 లక్షలు చెప్తున్నారు. అండ్ ఇన్సూరెన్స్ అనేది లేదు. అండ్ ఫైనాన్స్ అనేది 80% వస్తుంది. ఒక్కసారి కనుక మీరు చూస్తే ఇది ఒకసారి మీరు ఈ లోపల చూస్తే దీనికి సంబంధించిన ఫీచర్స్ అయినా ఇంకోటైనా అదిరిపోతాయి. బికాజ్ ఎందుకంటే దీనికి సంబంధించింది ఏంటంటే మీకు ఎయిర్ బ్యాగ్స్ కానీ లేకపోతే బూట్ స్పేస్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఒక సిస్టమ్ అంటే లైక్ దీన్ని డిజైన్ చేసిన సిస్టమ్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇంటీరియర్కి సంబంధించింది మొత్తం చూస్తున్నారు. అలాగే ఆడికి సంబంధించిన లోగో, అలాగే ఆడికి సంబంధించిన లోగోతో పాటు ఎయిర్ బ్యాగ్, ఒక సేఫ్టీ సెక్యూర్ సిస్టమ్. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ కనుక మీరు వెనక్కి చూసుకుంటే వెనకాల కూడా చాలా డిఫరెంట్ వే అంటే ఒక చాలా డిఫరెంట్ విధంగానే దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇలా డిజైన్ చేయడానికి రీజన్ ఏంటి అనంటే పిండి కొద్ది రొట్టె అంటాం మనం. సో అలాగే ఒక కార్ కాస్ట్లీ బట్టి దానికి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి లైక్ కార్స్ జనరల్గా ఇవన్నీ కూడా ఒక ఫస్ట్ హ్యాండ్లో తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. సో ఇలాంటి కాస్ట్లీ కార్స్ మీకు అతి తక్కువ అంటే ఇన్ ద సెన్స్ మినిమం ఎఫర్ట్లో మీరు కొనుక్కోగలుగుతున్నారు అని అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన హ్యాట్స్ ఆఫ్ ఎవరికి అంటే వసంత్ మోటార్స్. అండ్ ఇది వచ్చేసి BMW X5 ఇంపోర్టెడ్. ఇది ఇంపోర్టెడ్ వెహికల్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపోర్టెడ్ వెహికల్ అండ్ 2006 మోడల్ అండ్ 1,31,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వర్షన్. అండ్ ఇది వచ్చేసి ఫైనాన్స్ ప్రైవేట్ ఉంటుంది. సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 2%. అండ్ ఇది మీరు యూ కెన్ సీ ఇప్పుడు ఇది BMW అనేది అంటే దీనికి సంబంధించిన లాకింగ్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే ఇంపోర్టెడ్ వెహికల్ కాబట్టి దీనికి సంబంధించిన లాక్ మనకి ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది వచ్చేసి ల్యాండ్ రోవర్. దీన్ని ల్యాండ్ రోవర్ అంటారు. అంటే ఈ వెహికల్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం, కానీ ఈ వెహికల్ కూడా ఏంటంటే ఒక రకంగా మంచి లగ్జరీస్ వెహికల్ అని చెప్పాలండి. అండ్ ఇది వచ్చేసి ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్. అండ్ ఇది మోడల్ 2011, కిలోమీటర్ 68,000. ఫ్యూల్ వచ్చేసి డీజిల్, కలర్ వచ్చేసి సిల్వర్. ప్రైస్ వచ్చేసి 21 lakhs చెప్తున్నారు. ఫైనాన్స్ వచ్చేసి 80%. ఇన్సూరెన్స్ లేదు. 2% ఏమో సర్వీస్ ఛార్జ్ అనమాట. అండ్
ఇది కాక ఇక్కడ నేను మీకు మరో కారు చూపించబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి మేక్ మహీంద్రా రెక్స్టాన్ RX-780 మోడల్ 2014 అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 1,64,000. అండ్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్, కలర్ వచ్చేసి వైట్ అండ్ ఇన్సూరెన్స్ అనేది లేదు. బెస్ట్ ప్రైస్ వచ్చేసి 14,50,000 చెప్తున్నారు. ఫైనాన్స్ 80%, సర్వీస్ ఛార్జ్ 2% అనమాట. సో ఈ కార్స్ అన్నీ కూడా మీరు చూసి నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఇక్కడ మీకు దాంతోపాటు ఇక్కడ నేను మరో కార్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ముందుకు వెళ్దాం. అంటే మీరు కొంచెం ముందు మీకు అక్కడ ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ కూడా నేను మీకు చూపించేస్తాను. సో ఇప్పుడు మనకేంటంటే ఎవరన్నా సరే ఇక్కడ వెహికల్స్ కొనుక్కోవాలంటే ఇక్కడ లగ్జరీస్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చి తప్పకుండా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసేది వచ్చేసి బెంజ్ అండ్ ఇది C220 2011 అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 2,26,000, డీజిల్ వర్షన్, కలర్ బీజ్, 12 లక్షలు, ఇన్సూరెన్స్ లేదు, ఫైనాన్స్ అనేది 80%, సర్వీస్ ఛార్జ్ 2%. ఓకే, ఇప్పుడు ఇక్కడ పెద్ద వెహికల్స్ ఇందాక చూపించాను లగ్జరీస్ వెహికల్స్. ఇప్పుడు ఈ బుడిబుడి వెహికల్స్ అంటే మీకు ఈవెన్ ఈ హుండాయ్ వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది హుండాయ్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు మనం లగ్జరీస్ కార్స్ చూపించుకుంటున్నాం కాబట్టి లగ్జరీ కార్స్ చూపిస్తాను. ఇది E220 అంటే E220 అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ వెహికల్కి సంబంధించి టోటల్ అంటే అసలు ఈ వెహికల్ రోడ్డు మీదకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు అలా చూస్తుంటారు, బికాస్ ఇది ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మర్సిడీస్ బెంజ్ E220 CDI 2009 మోడల్, కిలోమీటర్స్ 86,000 అండ్ డీజిల్ ఫ్యూయల్, వైట్ కలరు, 19 లక్షల ప్రైస్, 80% ఫైనాన్స్ వస్తుంది అండ్ 1.5 మాత్రమే సర్వీస్ ఛార్జ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి చూస్తే ఓకే ఇక్కడ ఇది ఓకే చిన్న వెహికల్స్ కన్నా మనం పెద్ద వెహికల్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ BMW యాస్టీస్ ఏంటంటే BMW 320D, కిలోమీటర్స్ వచ్చేసి 1,61,000, ఫ్యూయల్ వచ్చేసి డీజిల్, కలర్ బ్లూ మెటాలిక్, ఇన్సూరెన్స్ లేదు, 12 లక్షలు, ఫైనాన్స్ వచ్చి 80%, సర్వీస్ ఛార్జ్ యాస్టీస్గా 2%. సో వ్యూయర్స్ మీకు ఈ వెహికల్స్ అన్ని చూపించాను. మీ అందరికీ నాకు తెలిసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా మీ అందరి ఫ్రెండ్స్కి ఎవరికైతే ఈ కార్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళందరూ కూడా ఈ కార్ వీడియో అనేది షేర్ చేసుకోండి. అండ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి బ్రదర్స్, సో డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి కష్టపడే వాళ్ళని. కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు, ఇక ముందు కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. దిస్ ఇస్ పెద్దికేశ్వర్. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. బాయ్.